అందరికీ హాయ్. మరి ఈరోజు ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకొచ్చాను. అదేంటంటే, అసలు స్టూడెంట్స్ అనేవారు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? స్టూడెంట్స్ అనేవారు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? అసలు ఫెయిల్యూర్స్‌గా మారడానికి కారణాలు ఏంటనేది ఒక చిన్న అనాలిసిస్ చేస్తున్నా. వెరీ షార్ట్ అనాలిసిస్. ఈ అనాలిసిస్‌లో తేలిందేంటంటే, ఏవో బలమైన కారణాలు వస్తాయనుకున్నాను. కానీ బలమైన కారణాలు ఏమీ లేవు. చిన్న చిన్న రీజన్సే నా అనాలిసిస్‌లో బయటపడ్డాయన్నమాట. అదేంటంటే, ఒక స్టూడెంట్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు? అంటే ఒక్క ఫెయిల్యూర్‌తో ఒక స్టూడెంట్‌ని మనం జడ్జ్ చేయొచ్చా? అన్నది నా టాపిక్. సో కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ ఏంటంటే, ఫస్ట్ రీజన్, ఒక స్టూడెంట్ ఒక కోర్సులో జాయిన్ అయ్యేటప్పుడే ఒక ఇంట్రెస్ట్‌తో జాయిన్ అవుతాడు. అయితే అలా కాలక్రమేణా రోజులు గడిచే కొద్దీ చదువుకుంటూ ఉంటాడు. సెమిస్టర్స్ కానీ ఎగ్జామ్స్ కానీ రాస్తూ ఉంటాడు. కానీ ఒకనొక పాయింట్ ఆఫ్ టైం వచ్చేసరికి అతనికి ఇంట్రెస్ట్ పోతుంది అనమాట స్టడీస్ మీద. ఎందుకనంటే మేబీ కొన్ని రిలేషన్స్ వల్ల కావచ్చు, బ్యాడ్ ఫ్రెండ్ సర్కిల్ వల్ల కావచ్చు, లేదా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల కావచ్చు. సో ఇలా కొన్ని రీజన్స్ మనం మాట్లాడుకుంటే, ఒక ఫెయిల్యూర్ అనేది లేదా ఫెయిలింగ్ అనేది స్టూడెంట్ మీద ఆధారపడింది అన్న విషయం నాకు తెలిసింది. ఒక స్టూడెంట్ అనుకుంటే ఏమైనా చేయగలడు. ఒక స్టూడెంట్ ఏదైనా ఒక టాపిక్ చదవాలన్నా, ఒక ఎగ్జామ్ క్లియర్ చేయాలన్నా అతని బ్రెయిన్ మీదే పూర్తిగా ఆధారపడి ఉంది, ఫెయిల్యూర్ అయినా సక్సెస్ అయినా. సో ప్రస్తుత రోజుల్లో స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే, అదర్ అప్లికేషన్స్ ఎక్కువైపోవడం వల్ల, మిగతా పనులు ఎక్కువైపోవడం వల్ల స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. ఇట్ ఇస్ ద ఫస్ట్ బేసిక్ పాయింట్. స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ అయితే లేదు, ఇంట్రెస్ట్ లేదు. ఏదో పేరుకి జాయిన్ అవుతున్నారు కానీ, ఏదో కోర్స్ చదివేద్దామని జాయిన్ అవుతున్నారు కానీ, పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటనంటే ఇంట్రెస్ట్ లేదు, సబ్జెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ లేదు, పాస్ అవుదాం అన్నం మీద ఇంట్రెస్ట్ లేదు. రెస్పాన్సిబిలిటీస్ అన్ని కూడా లేని పరిస్థితిలో మనం బ్రతుకుతున్నాం అనమాట. సో అందులో ఫస్ట్ కారణం వచ్చేసి లేజినెస్. అసలు లేజినెస్ అంటే ఏంటి? అసలు ఈ లేజినెస్ ఒక స్టూడెంట్కి ఉంటుందా అంటే, ప్రస్తుత రోజుల్లో లేజీగా ఉన్న స్టూడెంట్స్ ఎక్కువయ్యారు. ఎందుకనంటే వారికి ఇంట్రెస్ట్ ఉన్నట్లే చదువుదామని, ఏదో పాత సెంతగా బతకలాగా చదువుకుంటున్నారు. ఒక రెస్పాన్సిబిలిటీ అనేది లేదు, పేరెంట్స్కి మంచి పేరు తెద్దామని లేదు, జీవితంలో ఒక మంచి ఉన్నతమైన స్థితికి వెళ్దామని లేదు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనంటే, మన చుట్టూ ఉన్న సమాజం, మన చుట్టూ ఉన్న సోషల్ నెట్వర్కింగ్ వల్ల ఈ పరిస్థితి మనం రావడం జరిగింది. ప్రతి స్టూడెంట్ కావచ్చు, ఒక టాపర్గా ఉండి డల్లర్ అయిపోయిన స్టూడెంట్స్ చూస్తున్నాం. డల్లర్ నుండి టాపర్ అయిన స్టూడెంట్స్ మనం చాలా తక్కువ. సో ఫస్ట్ కారణం లేజినెస్. ఏదో లెగిస్తాడు, సోషల్ మీడియా ఫాలో అవుతాడు, స్టడీస్ కాడికి వచ్చేసేటప్పటికి జీరో పెర్ఫార్మెన్స్. సో లేజినెస్ అనేది ప్రధానమైనటువంటి అంశం అనమాట. సో ఈ లేజినెస్ పోగొట్టుకుంటే స్టూడెంట్ అనేవాడు ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ ఇంట్రెస్ట్ వచ్చిందంటే మీరు హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ ఆటోమేటిక్. సో ఇది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ ప్రిపరేషన్ అంటే, స్టూడెంట్స్ చదువుతూ ఉంటారు, ఎగ్జామ్స్ చదువుతారు, సెమిస్టర్ చదువుతూ ఉంటారు, వైవా చదువుకుంటూ ఉంటారు. కానీ ఒక ప్రాపర్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది లేకపోవడం వల్ల కూడా ఫెయిల్ అవడం జరుగుతుంది. అయితే ల్యాక్ ఆఫ్ ప్రిపరేషన్ వల్ల ఫెయిల్యూర్స్ అనేవి తక్కువ. ఎందుకంటే ఎంతో కొంత ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి, సో దే కెన్ రైట్ ఆన్సర్స్ ఈజీలీ. కానీ ఇందులో ఫెయిల్యూర్ పర్సెంటేజ్ తక్కువ. సో ల్యాక్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది మనం కొంచెం యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ పూర్తిగా ఇగ్నోర్ చేయడం లేదు. సరైన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉంటే ప్రతి స్టూడెంట్ సక్సెస్ అవ్వడమే కాకుండా మంచి స్కోరింగ్ తీసుకోవచ్చు అనమాట. స్కోరింగ్ తెచ్చుకోవచ్చు. సో ఇది సెకండ్ రీజన్. మూడవ రీజన్ ఏంటంటే పూర్ టైం మేనేజ్మెంట్. ఇది ప్రధానమైనటువంటి అంశం అనమాట ప్రస్తుత రోజుల్లో. పూర్ టైం మేనేజ్మెంట్ అంటే, అసలు టైం మేనేజ్ చేసుకుంటున్నారు స్టూడెంట్స్ అంటే లేదు. ఎందుకు? వారికి సోషియో యాక్టివిటీస్ ఎక్కువైపోయినాయి. రీల్స్ చూడడం కావచ్చు, ఫ్రెండ్స్తో మాట్లాడడం కావచ్చు, ఫ్రెండ్స్తో తిరగడం కావచ్చు. మరి ఎప్పుడు చదివేది స్టూడెంట్స్, ఎప్పుడు సక్సెస్ అవుతారు, ఎప్పుడు సక్సెస్ మనకు వస్తుంది అన్న ఇంట్రెస్ట్ అనేది లేకపోవడం వల్ల ఈ టైం మేనేజ్మెంట్ కూడా లేదు. సో ప్రస్తుతం స్లీప్ సర్కిల్ ఎలాగైపోయిందంటే, 1 గంటకు పడుకోవడం, తెల్లరి గట్ల 8 గంటలు లేవడం. ఎందుకు ఈ పరిస్థితి?
ఒక స్టూడెంట్ అన్నప్పుడు సక్సెస్ అవ్వాలంటే ఒక దిశానిర్దేశంగా ఒక మంచి గోల్ పెట్టుకుని మంచిగా సక్సెస్ అవ్వాలన్న తలంపు నీకుంటే టైం మేనేజ్మెంట్ ఈజీగా చేసుకోవచ్చు. సో మూడోది టైం మేనేజ్మెంట్ లేదు. అయితే ఇవే కాదు, ఇంకొక 100 కారణాలు ఉన్నాయి నన్ను అడిగితే. ఇంకొకటి పూర్ టీచింగ్ అని కూడా వచ్చింది ఒకటి. పూర్ టీచింగ్ అంటే ఏ టీచర్ చెడ్డోడు కాదండి, ఏ టీచర్ చెడ్డోడు కాదు. కానీ టీచర్స్ డ్రాబ్యాక్ కూడా ఉంది. ఎందుకని అంటారా, ఒక స్టూడెంట్కి అర్థమయ్యేలా చెప్పట్లేదు పరిస్థితి రోజులు. వారు కాన్సన్ట్రేట్ చేసేది ఏంటంటే సిలబస్ అయిపోయిందా, నోట్స్ ఇచ్చామా, మెటీరియల్ ఇచ్చామా అంతే. కానీ ఒక టీచర్ అనేవాడు స్టూడెంట్ని ఎలా ట్రీట్ చేయాలంటే అసలు వాడు చదువుతున్నాడా లేదా, వాడు నోట్స్లు రాసుకుంటున్నాడా లేదా, అసలు సబ్జెక్ట్ మీద క్లారిటీ ఉందా లేదా అన్న పాయింట్ మీద వారు కాన్సన్ట్రేట్ చేయగలిగితే స్టూడెంట్ మీద గ్రిప్ దొరికేస్తుంది. సో పూర్ టీచింగ్ అనేది కూడా ఇగ్నోర్ చేసేయచ్చు. ఫిఫ్త్ది ఒక గోల్, దిశానిర్దేశం లేకపోవడమే, ఒక గమ్యం లేకపోవడమే స్టూడెంట్ ఫెయిల్ అవడానికి ప్రధానమైనటువంటి కారణం. అది లాస్ట్ చెప్పినా కానీ అది ఫస్ట్ చెప్పాల్సింది. సో ఒక గమ్యం ఉండట్లే అంటే ఎలాగైపోయిందంటే చదువు ఒకటి, చేసే జాబ్ ఒకటి అయిపోయిన పరిస్థితి రోజులు. సో మీరు 10th స్టాండర్డ్లో ఉన్నప్పుడే మీ గోల్ అనేది డిసైడ్ చేసుకోవాలి. లేదంటారా, ఇంటర్మీడియట్ కానివ్వండి, డిగ్రీ వరకు, పీజీ వరకు మీ గోల్ అనేది డిసైడ్ అవ్వదు. అవుతుంది కొంత స్టూడెంట్స్కి. ఎప్పుడైతే రియలైజ్ అవుతారో మన టైం అంతా వేస్ట్ చేస్తామని రియలైజ్ అవుతారో అప్పుడు వారికి గోల్ సెట్ చేసుకోవాలని ఆలోచన ఉంటుంది. సో ఒక ఫెయిల్యూర్ ఒక స్టూడెంట్ని మనం డిసైడ్ చేయకూడదు. ప్రతి స్టూడెంట్ మంచోడే. ఎందుకని అంటారా, రకరకాల కారణాలు ఉన్నాయి ఫెయిల్యూర్స్కి. పాజిటివ్ రీజన్స్ ఏంటంటే వాడి ఫ్యామిలీ పరిస్థితి బాగోక, ఫ్యామిలీల గొడవలలో, ఫ్యామిలీల పేదరికం వల్ల ఫెయిల్ అయ్యే స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు. లేదా ఫైనాన్షియల్ స్టేటస్ బాగోక వారు కాన్సన్ట్రేట్ చేయలేక పనికి వెళ్తా చదువుకునే వాళ్ళు ఫెయిల్ అవుతూ ఉంటారు. తర్వాత హెల్త్ సపోర్ట్ చేయని వాళ్ళు కూడా ఫెయిల్ అవుతూ ఉంటారు. సో ఇవన్నీ పాజిటివ్ రీజన్స్. అయితే నెగిటివ్ రీజన్స్ ఉన్నాయి. చెత్త ఎఫర్లు పెట్టుకునే వాళ్ళు ఫెయిల్ అవుతారు, ఫస్ట్ పాయింట్. రెండవది బ్యాడ్ రిలేషన్స్ ఉన్న వాళ్ళు ఫెయిల్ అవుతారు, టైంని వేస్ట్ చేసే వాళ్ళు ఫెయిల్ అవుతారు, స్టడీస్ని లైట్ తీసుకునే వాళ్ళు ఫెయిల్ అవుతారు, పేరెంట్స్ని లైట్ తీసుకునే వాళ్ళు ఫెయిల్ అవుతారు. ఎందుకంటే వారు ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రతి రూపాయి, పేరెంట్స్ ఇన్వెస్ట్ చేసే ప్రతి రూపాయి వాళ్ళ కష్టార్థ, వాళ్ళ చెమట రక్తాలనే మనకు పోసి మనం చదివిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు బాధ్యతగా చదువుకుంటేనే సక్సెస్ అవుతారు. చూడండి, సక్సెస్కి వాల్యూ ఉంటుంది, ఫెయిల్యూర్ కన్నా. కానీ ఫెయిల్యూర్ కూడా మంచిదే, కానీ ఒక పాయింట్ ఆఫ్ వరకే. ఫెయిల్యూర్ కూడా మంచిదే. ఫెయిల్యూర్ అంటే నిజమైన స్నేహితుల్ని పరిచయం చేస్తుంది, నిజమైన కల్చర్ని పరిచయం చేస్తుంది, నిజమైన ప్రపంచాన్ని మనకు తెలియపరుస్తుంది అన్నమాట. సో ఇవే చూస్తున్న మీరు స్టూడెంట్ లైఫ్లో ఉంటే, లేదా మీకు తెలిసిన వాళ్ళు, మీ జూనియర్స్ కావచ్చు, మీ బ్రదర్స్ సిస్టర్స్ కావచ్చు, వారిని ఒక కంట కనిపెడతా ఉండండి. వారు స్టడీస్ మీద ఎంత కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, వారు ఎంతవరకు సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు, వారు ఎంతవరకు వారి టైం యూటిలైజ్ చేసుకుంటున్నారు. సో దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. మీరు కూడా ఒకవేళ ఆ పరిస్థితులు ఉంటే మీరు ఫాలో అవ్వండి. మీ ట్రాన్స్ఫర్మేషన్ మీరే చూసుకుంటారు. కంబ్యాక్ ఇస్తే కుంభస్థానం బద్దలు కొట్టాలి, అలా కంబ్యాక్ ఇవ్వాలి. అంతే తప్పించి చప్పుడు దెబ్బలు మనం ఎక్కువ కొట్టకూడదు. సో ప్రతి ఒక్కరు మీ టైం యూటిలైజ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మంచిగా సెటిల్ అవ్వండి జీవితంలో. నేనైతే ఒక మంచి ఆఫీసర్గా అవ్వమంటాను ప్రతి ఒక్కరిని. ఎందుకంటే డబ్బు ఎలాగైనా సంపాదించవచ్చు, రెస్పెక్ట్, హోదా చదువుతూనే సంపాదించాలి. సో ప్రతి ఒక్కరు చక్కగా చదువుకుంటూ, చదువునండి, చదువే. ఈ సోషల్ మీడియా మనకు అన్నం పెట్టదు, ఈ ఫ్రెండ్స్ మనకు అన్నం పెట్టరు, ఈ రిలేటివ్స్ మనకు అన్నం పెట్టరు. మనం చదువుకున్న చదువే మనకు అన్నం పెడుతుంది. మనం చదువుకున్న చదువు, దాని నుండి వచ్చే ఉద్యోగం మనకు అన్నం పెడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చదువుకోండి. ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దెన్ వెల్త్. చదువే డబ్బు కన్నా ముఖ్యం. డబ్బు ఎలాగైనా వచ్చేస్తుంది, కానీ చదువు మాత్రం చదివితేనే వస్తుంది. సో ప్రతి ఒక్కరు మంచిగా చదవండి, మంచిగా సెటిల్ అవ్వండి, మంచిగా టైం యూటిలైజ్ చేసుకుని మీ సెల్ఫ్కు మీరే, మీ ఆత్మకు మీరే ఒక గొప్పగా ఉండండి. అంతే. సెల్ఫ్ రియలైజేషన్ అంటారు కదా, సెల్ఫ్ రెస్పెక్టే మెయిన్. ఫస్ట్ మీ సెల్ఫ్ మీరు ప్రూవ్ చేసుకోండి, అప్పుడు మీరు అందరికి ప్రూవ్ అవుతారు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.